హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము భద్రాచలం రాములవారి ఆలయానికి అతి చేరువలో ఉన్న గోవింద కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమాన్ని దర్శించుకోవటానికి వచ్చాము. సుమారు 750 సంవత్సరాల క్రితం రంగాచారి అనే భక్తుడికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామాన్ని ప్రసాదించాడు. నరసింహస్వామి అవతారమే భక్తుల కోసం అవతరించిన స్వామి. మనం ఎంత నమ్మి ఆరాధిస్తామో ఆ స్వామి మన వెంటే ఉంటాడు. ఇక్కడ వచ్చి కల్పవృక్ష నరసింహస్వామిని వేడుకొని నమ్మకంతో ముడుపు కడితే ధర్మబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుంది. ఈ ముడుపులు ఎలా కట్టాలంటే, పంతులు గారితో సంకల్పం చెప్పించుకొని 9 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టాలి. గోవుకి గోవిందుడికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయడం ఇక్కడ విశేషం. ఏ క్షేత్రంలోనైనా గోశాల వేరుగా ఉంటుంది. ఈ క్షేత్రంలో గోశాల స్వామివారు ఒకే చోట ఉండటం ఇక్కడ విశేషం. గోశాల అంటేనే ముక్కోటి దేవతలు కొలువైన ప్రదేశం. ఇక్కడ కట్టిన ముడుపులు చూస్తేనే తెలుస్తుంది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. కల్పవృక్షము అంటేనే కోరినది ఇచ్చేది. ఇక్కడ త్రికాలార్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ అభిషేక తీర్థం తీసుకుంటే అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ముడుపులు కడతారు. విదేశాల నుంచి వచ్చి కూడా కడతారంట. ఈ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ స్వామివారు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అని ఆంజనేయ స్వామికి మనసారా ప్రార్థన చేసుకుని ప్రాంగణమంతా చూద్దాం రండి. మన కోరిక ఏదైనా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, ఇలా ఏదైనా సరే మనం నమ్మి ఈ కల్పవృక్ష నరసింహస్వామి దివ్య సన్నిధిలో సంకల్పించుకొని ముడుపు కడితే తప్పకుండా ఆ స్వామివారు మన సంకల్పాన్ని నెరవేరుస్తారు. నరసింహస్వామి అంటేనే భక్త సంరక్షకుడు. ఇక్కడ రోజు జరిగే త్రికాలార్చనలే కాకుండా అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రత్యేకంగా హోమాలు జరుగుతాయి. మహాలక్ష్మి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం జరుగుతాయి. సంతానం లేని వారికి ప్రత్యేకంగా అమావాస్య రోజున గరుడ ప్రసాదం ఇస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ
డాక్టర్ కృష్ణ చైతన్య స్వామివారు ప్రముఖ జ్యోతిష్యులు. ఆయనే స్వయంగా చేస్తారు. ఈ స్వామివారు రంగాచారి గారి 9వ తరం వారసులు. డాక్టర్ కృష్ణ చైతన్య స్వామివారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఒక్క సాలగ్రామ దర్శనం 1000 ఆలయాల దర్శనంతో సమానం. ఈ స్వామిని దర్శనం చేసుకోవటం మన పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ దర్శనం మనం చేసుకోగలం. ఈ స్వామిని దర్శనం చేసుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేము. మీరు కూడా ఒక్కసారి ఈ స్వామిని దర్శనం చేసుకోండి. అలా మా దర్శనం అయితే అయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.